మీ భుజాల మీద ఒక బరువైన బాధ్యతను పెట్టారు. మా దాంట్లో కూడా ఇంటర్నల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. 2 సార్లు సీఎం అయినటువంటి కేసీఆర్ మీద చలిచీమల చేత చిక్కి అలకలు కనిపించాయి, రాజీనామాలు కనిపించాయి, ఆత్మహత్య యత్నాలు కనిపించాయి. రాంగ్ ప్రచారం జరుగుతాం. పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన అతను 100 కోట్లకు అధిపతి ఇప్పుడు ఎలా అయ్యాడు? ఆయన పీరియడ్లో పార్టీ మంచి పురోగమనంలో అయితే ఉన్నది. బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఎందుకని రెస్పాండ్ అవుతారు? పెంచుకునడం వేరు, బాతకిసి కొట్లాడడం వేరు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు. రాజేందర్ గారు, నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు మీ భుజాల మీద ఒక బరువైన బాధ్యతను పెట్టారు. మీరు గతంలో నాతో 20 రోజుల కింద మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణలో బీజేపీ వచ్చే ఆస్కారం ఉంది, అయితే అధిష్టానం మాత్రం సరైన చర్యలు తీసుకోవాలి అని. సో తీసుకున్నటువంటి చర్యలు, చేసినటువంటి మార్పులు మీకు ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని, ఊపుని ఇచ్చాయా? జనరల్గా జాతీయ పార్టీలలో వాళ్ళ రాజకీయ అవసరాలను బట్టి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క కెపాసిటీని బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటి రాజకీయ అవసరాలు ఎన్నికలు కాబట్టి దానికి అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఏదో చేర్పులు మార్పులు చేసిందో ఇక్కడ కూడా చేర్పులు మార్పు చేసినట్టుగా నేను భావిస్తాను. కిషన్ రెడ్డి గారు అయితే చాలా పాత, నాకు తెలిసి 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భం కాబట్టి మళ్ళీ వారికి 6 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ వారికి ఇచ్చినట్టున్నది. 20 ఏళ్ళుగా ఏనాడు కూడా ఎన్నికల్లో ఓడిపోకుండా 7 ఎలక్షన్లో నేను గెలిచి వచ్చి అనేక ఎలక్షన్లకి నేను ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ మేనేజ్మెంట్ కొంత అనుభవం ఉంది. తర్వాత దాంట్లో గెలిచినటువంటి వాడిగా నాకు ఆ బాధ్యత ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారే స్వయంగా హైదరాబాద్ మా పార్టీ సమావేశాల సందర్భంగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా వారు ఒక ఆదేశం ఇచ్చారు. నడ్డా గారికి విత్ సపోర్ట్ ఆఫ్ అమిత్ షా గారికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరాలి అనేటువంటి ఆదేశాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి కూడా ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాలు కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందువలనేమో ఇలా అంత సీరియస్గా అధిష్టానం, హైకమాండ్ పట్టించుకుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ చర్యలు చేపడుతున్నట్టు కనబడతాం. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ముందున్నటువంటివి 2 అతిపెద్ద టాస్క్లు కనిపిస్తున్నాయి. ఒకటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి బీజేపీ లీడర్లందరినీ కలుపుకుపోవడం, రెండవది బీఆర్ఎస్ అంటే 2 సార్లు సీఎం అయినటువంటి కేసీఆర్ మీద గట్టి పోటీ ఇవ్వడం, మీరు చెప్పినట్టుగా తెలంగాణని గెలుచుకోవడం. ఏది బిగ్గెస్ట్ టాస్క్ అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా పార్టీలలో అధికారం ఉన్నప్పుడు గొడవలు ఉంటాయి. ఎందుకంటే అధికారాన్ని పంచుకునే దాంట్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాడు, గొడవలు ఉండకూడదు వాస్తవం. కానీ ఎందుకో కానీ ఈ మధ్య కాలంలో అన్ని పార్టీలలో ఈ గ్రూప్ రాజకీయాలు, తర్వాత ఓపెన్గా మాట్లాడుకునే రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అది అన్ని పార్టీలలో ఉన్నాయి, ఏ పార్టీ అతీతం కాకుండా అయిపోయింది. ఇది గుడ్ సైన్ కాదు. రాజకీయాలకి, రాజకీయ పార్టీలకి ఇది మంచి సైన్ అయితే కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా మా దాంట్లో కూడా ఇంటర్నల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటాం, ఐక్యంగా ముందుకు తీసుకుపోతామనే విశ్వాసం ఉంది. రెండోది, నాలాంటి కాంట్రవర్సీలో పోయే మనిషి కాదు కాబట్టి నాకు మొదటి నుంచి నచ్చంది ఏంటంటే గొడవలు, డైరెక్ట్ పంచాయతీలు, కొట్లాటలు ఇవన్నీ నడవాయి కాబట్టి డెఫినెట్గా ఏదన్నుంటే రాజకీయంగా చూసుకోవడం తప్ప రాజకీయం కూడా కొంత ఒళ్ళు వంచి పనిచేసి ప్రజలలో ప్రేమ పొందడం తప్ప మేము డాల్బోల్ చేసి రాజకీయాలు ఎప్పుడు చేసినాం కాదు. కాబట్టి ప్రజలు నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళుగా తప్పకుండా ఇప్పుడు కూడా ఆ ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్న మేము అట్లాంటి వాటిని సార్ట్అవుట్ చేస్తామనే విశ్వాసం ఉంది. నెంబర్ 2. మూడో అంశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు అంటున్నారు, ఎంత పెద్ద బలవంతుడైనా ఏమంటున్నా, చలిచీమల చేత చిక్కి సావధి సుమతి అన్నట్టుగా బలవంతమైన సర్పం కూడా అన్నట్టుగా ప్రజాక్షేత్రంలో పలుకుబడి కోల్పోయినటువంటి కేసీఆర్ గారు వాళ్ళు ఎంత వ్యూహకర్త అయినా, ఎన్ని హంగులు ఉన్నప్పటికీ, ఎంత ఆర్థిక అంగబలం ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రజలు సుముఖత వ్యక్తం చేయట్లేదు. కేసీఆర్ని ఓడగొట్టి తీరనే సంకల్పం ఉంది కదా, అదే మా బలం, అదే మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. అయితే టైం చాలా తక్కువ ఉంది అనిపించట్లేదా? హార్డ్లీ 4-5 నెలలే ఉంది. ఇప్పుడు మీరు ఒక బాధ్యతను మీరు తీసుకున్నారు, ఎలా కోపప్ చేస్తామని అనుకుంటున్నారు?
అసలు ఇది ఎలక్ట్రానిక్స్ యుగం మేడం. ఇదంతా ఎలక్ట్రానిక్స్ యుగం. ఇవాళ ఏదైనా చెప్తే నిమిషాల మీద మొత్తం చుట్టేస్తుంది తెలంగాణ. కమ్యూనికేషన్ ప్రతి ఇంట్లో ప్రతి చేతిలో ఉంది కాబట్టి, ప్రతి మహిళ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి మనం ఏం డిసిషన్ తీసుకుంటున్నాం, ఏం చేస్తున్నాం క్షణాల మీద చేరేటువంటి ఈ రోజులలో ఇది తక్కువ టైం అని నేను అనుకోవట్లేదు, చాలా ఎక్కువ టైం. సో మీకు సరిపోయేంత టైం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఉన్న వీటన్నిటిని కూడా మీరు పాసిఫై చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా అనౌన్స్ చేసిన తర్వాత అలకలు కనిపించాయి, రాజీనామాలు కనిపించాయి, ఆత్మహత్య యత్నాలు కనిపించాయి, ఆ తర్వాత గ్రూప్ రాజకీయాలు కనిపించాయి. అసలు ఆయన ఎందుకు తీసేశారు, మేము బాధపడుతున్నాము అనేటువంటి నేతలు కూడా ట్విట్టర్ వేదికగా కూడా తమ అభిప్రాయం చెప్తున్నారు. యాక్చువల్గా రాంగ్ పర్సెప్షన్, రాంగ్ ప్రచారం జరుగుతూ ఉంది. జనరల్గా భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాల కాలం పాటు అధ్యక్షులు కొనసాగుతారు. అంత అవసరం అనుకుంటే రెండవసారి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే తప్పలేదు. బండి సంజయ్ గారు 3 సంవత్సరాల కాలంలో పార్టీని గొప్పగా బలోపేతం చేయడంలో వారి కృషి మరవలేంది. వాళ్ళు చిన్నగా ఎవరైనా చెప్తే కూడా తప్పవుతుంది. అయితే వారికి ఏదైతే ఎక్స్టెన్షన్ దొరకనో మరి ఎందుకో అప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారిని అయితే ఇంకా బాగుండదు అనుకుంటారో మరి ఏమనుకుంటారో వారు నియామకం చేసుకోవడం జరిగింది. అంతే తప్ప ఏదో అర్ధాంతరంగా బండి సంజయ్ గారు ఎఫెక్ట్గా పనిచేయలేదు కాబట్టి, బండి సంజయ్ గారు ముందు తీసుకుపోలేడు కాబట్టి అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. ఆల్రెడీ వారు 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వారిని కొనసాగించకుండా వీరు కొనసాగించాలని చెప్పి భావించినట్టు పెట్టుకున్నాడు. అంతే తప్ప ఇక్కడ ఎవరిని కించపరిచినట్టు కానీ ఎవరిని తీసేసినట్టుగా భావించాల్సిన అక్కడ లేదు. అనవసరమైనటువంటి కామెంట్లు చేశారు. కవిత అరెస్ట్ గురించి చేశారు, పేపర్ లీక్ లో A1 అయ్యారు, శివము అనేటువంటి కామెంట్స్, ఇవన్నీ కామెంట్లు చేయడం వల్లే బండి సంజయ్ ని వెనక తీసేశారు. ఎట్ ద సేమ్ టైం రఘునందన్ రావు చేసినటువంటి ఒక ఆరోపణ, తీవ్రమైన ఆరోపణ, పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన అతను 100 కోట్లకు అధిపతి ఇప్పుడు ఎలా అయ్యాడు అనేది. వీటన్నిటి నేపథ్యం కూడా ఏమైనా కనిపించిందా బండి సంజయ్ గారి మీద? అట్లాంటి వాటి మీద నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే బండి సంజయ్ గారు 3 సంవత్సరాల కాలంలో గతంతో పోల్చినప్పుడు అంటే మాకు కలిసి వచ్చిన అంశం ఇక్కడ ఒకటి ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఇద్దరు కలిసే ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను అప్పుడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. 2 కూడా ఫ్రెండ్లీ పార్టీలాగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అధికారం లేకుండే. కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నాం, లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నప్పటికి కూడా ఆ రోజు వాళ్ళ పరిమితి ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం కాబట్టి విమర్శించే ఆస్కారం లేదు. 2019 తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది కాబట్టి అప్పుడే బండి సంజయ్ గారు వచ్చింది కాబట్టి న్యాచురల్గా విమర్శల వేగం పెరిగింది. కేంద్ర పార్టీ కూడా అప్పుడు కావాల్సింది ఏంటి, కేసీఆర్ మీద దూకుడు పెంచడం, కేసీఆర్ మీద విమర్శలు చేయడం, కేసీఆర్ను నిరోధించడం, కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడడం. కాబట్టి బండి సంజయ్ గారికి అవకాశం దొరికింది వాస్తవం. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన వాయిస్ పెంచిండు, ఆయన మాట్లాడిండు, ముందు తీసుకుపోయాడు. సరే చిన్నవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, మస్జిద్ల ఇష్యూలు కావచ్చు, వేరే ఇష్యూలు కావచ్చు ఉంటాయి, కానీ ఆన్ ది హోల్గా మాత్రం ఆయన పీరియడ్లో పార్టీ మంచి పురోగమనంలో అయితే ఉన్నది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, అందరికీ ఆన్సర్స్ ఇచ్చారు, అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పారు ట్విట్టర్ వేదికగా. బట్ బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? ఆయన అలిగారు, లేకపోతే కేసీఆర్కి కిషన్ రెడ్డికి మధ్యలో ఒక సాన్నిహిత్యం ఉంది, గత కాలపు ఫ్రెండ్షిప్ వల్ల ఆయన ఇప్పుడు దూరం అవుతున్నారు, లేకుంటే మళ్ళీ ఆయన్ని మార్చే అవకాశం ఉంది అని వినిపిస్తుంది. తప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి 20 ఏళ్ళు నడిచింది. 20 ఏళ్ళు కలిసి ఉన్నలో మరి ఇప్పుడు అడుగులో అడుగు వేసి నడుస్తామా? ఇలా గీత గీసుకొని కొట్లాడతాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆనాడు మిత్రపక్షంగా కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ఫ్రెండ్షిప్ ఉండడం వేరు, బాత గీసి కొట్లాడడం వేరు. నాకు తెలిసి ఇలా కిషన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు, నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పరిపాలన అంతమొందించాలి, ఇక్కడ దోపిడీ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించాలని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఉండే డైరెక్షన్ ఏముంటుంది? కేసీఆర్ మీద యుద్ధం చేయడం తప్ప వేరే ఉండదు. పాత ఏదో పరిచయాలు ఉన్నంత మాత్రాన కిషన్ రెడ్డి గారు కేసీఆర్కి అనుకూలంగా ఉంటున్నటువంటి మాట తప్పుడు మాట అది. సో 20 ఏళ్ల పరిచయం ఉంది, మీరు బీఆర్ఎస్ లో పనిచేసి వచ్చారు, కేసీఆర్ బలమేంటో బలహీనతతో ఏంటో తెలిసిన తర్వాత బీజేపీ
కంప్లీట్ ప్రెషర్ అనేది మీ మీద పెట్టే అవకాశం ఉందా? మీ రెస్పాన్సిబిలిటీస్ డబుల్ అయిపోయాయి, భుజాల మీద బాధ్యత కూడా బాగా పెరిగింది. ఎలా చూస్తున్నారు మీరు దీన్ని, కొత్త రెస్పాన్సిబిలిటీ? నేను 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అనేక రకాల ఒడిదుడుకులను చూసిన, ఎత్తు పల్లాలను చూసిన, సమైక్య రాష్ట్రంలో గొడవలు పెట్టుకున్నారు, విజయాలను చూసిన, అపజయాలను చూసిన మనిషిని నేను. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలే, అపజయం వచ్చినప్పుడు కూడా పొంగిపోయిన మనిషిని నేను. అన్ని పార్టీలతో మీకు తెలుసు ఎట్లా సమన్వయం చేసుకున్నారు. గంత టెంప్టేటోలం కాదు మేము. కేసీఆర్ బలమేందో తెలుసు, కేసీఆర్ బలమేందో తెలుసు. అన్నిటికంటే ముఖ్యలి తెలంగాణ ప్రజల నైజమేందో కూడా తెలిసిన బిడ్డగా, వాళ్ళ బిడ్డగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. సో మీరు అనుకున్న మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ బీజేపీను 3 ఎంపీలు వదిలి వెళ్లే అవకాశం ఉంది అని వినిపిస్తోంది. సో వాళ్ళని ఎలా కలుపుకుపోతారు, వాళ్ళతో కలిసి పనిచేయడం? కట్టుకథలు, మీడియా సృష్టిస్తున్న గందరగోళం తప్ప నిజం కాదు, నిజం కాదు. అంత ఈజీ కాదు. పార్టీలు మారడం అనేది దుస్తులు మార్చుకున్నంత తేలిక కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంచిది కాదు. అస్తమానం పార్టీలు మారడం, అస్తమానం ఇటు అటు ఊసలాడడం అనేది రాజకీయ నాయకుడిగా ఎవరికి మంచిది కాదు. సో మార్పు అయితే చేశారు. గతంలోనే బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ అడుగుతున్నారు మీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరు అనేది. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్నాను. ఇద్దరు కొత్త మొహాల్ని, కొత్త నాయకుల్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత, తెర మీద పెట్టిన తర్వాత బీజేపీ కొత్తగా అధ్యక్షుడిని మార్చారు, సరికొత్త పదవి మీకు ఇచ్చారు. ఆయన మాట్లాడిన ప్రజలు బీజేపీలో ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు ఎన్నికల ముందు తీసుకురావడం. భారతీయ జనతా పార్టీలో ఆయన భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసుకుంటూ చదువుకున్న బిడ్డ కిషన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆయనకంత చిన్నగా అంచనా వేయకూడదు. పక్తు ప్యూర్ బీజేపీ. నేనన్నా ఇంకా 20 ఏళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు తప్ప అన్ని రకాల నినాదాలు చేసి పార్టీకి కొత్త కావచ్చు, రాజకీయాలకు కొత్త కాదు, గుర్తుపెట్టుకోండి. పార్టీకి కొత్త కావచ్చు, రాజకీయాలకు కొత్త కాదు. నేను కూడా 20 ఏళ్ళు అనేక రకాల అనుభవం ఉన్నోడిని, ఆయన కూడా అనుభవం ఉన్నాడు. కాబట్టి మేము కొత్త వాళ్ళం కాదు. మేము పక్కా ఏం చేస్తే ఫలితం వస్తుందో రచించగలిగే శక్తి, యుక్తి ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకో. బరిగేసి కొట్లాడతారు. అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు, సీఎం ఎవరు అనేది. దానికి ఇప్పుడు ఉంటుందా మా జాతీయ పార్టీల గట్ట గీల సీఎం కానీ సీఎం ఉంటుందా? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆనాడు పరిస్థితులను బట్టి, గెలిచిన సంఖ్యను బట్టి, ఎమ్మెల్యేల మనోగతాన్ని బట్టి, వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఉంటుంది. డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాంతీయ పార్టీలు లేక మొత్తం ఈ బీఆర్ఎస్కి వెళ్తే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఇట్లా ఉండదు మా దాంట్లో. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ గవర్నమెంట్కి వస్తాం పక్కా. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? వాళ్ళైతే పక్కా ఓడిపోతారనే విశ్వాసం బయటికి చెప్పకపోయినా ప్రజలు మాత్రం ఓడగలిసి దగ్గర. Yes, thank you so much, and thank you so much. That's all with Itel Rajendra garu. This is Kavita signing off.